నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లయ్యగూడెం అప్పారావుపేట గ్రామాలకు మధ్యలో గల శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షికోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రాంతంలో 6-7 దశాబ్దాల క్రితం జలసిరి లేక పంటలు పండక తీవ్ర దుర్భిక్షం నెలకొని ఉండేది. ఆ కాలంలో పెద్దింట్లమ్మవారు వెలసి ఈ ప్రాంతానికి గంగను తీసుకువచ్చి మెట్టను సస్యశ్యామలం చేయడంతో సిరులు పండుతున్నాయని ఈ ప్రాంత ప్రజలు భక్తులు విశ్వాసం. దీంతో అమ్మవారిని ప్రతిష్ఠించిన డిసెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది వార్షికోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం అమ్మవారిని ఊరేగించి అభిషేకాలు చేశారు. గురువారం భక్తులు మొక్కుబడులు కావిళ్లు సమర్పించి అన్న సమారాధన నిర్వహించారు. మద్దుకూరి కుటుంబీకులతో పాటు పట్టపుశెట్టి దుర్గాప్రసాద్, మోటుకూరి నాగేశ్వరరావు, కోటపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఆలయం విశేషాలను కోటిపల్లి విజయలక్ష్మి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల్లో 90.54% పోలింగ్ నమోదైందని జిల్లా అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. రాజమహేంద్రవరం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ పరిశీలించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన కాకినాడ జేఎన్టీయూ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనుగుణంగా ఈ నెల 7వ తేదీన ఏకకాలంలో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో ఈ సమావేశ సన్నద్ధత విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పూర్వ విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నిర్వహణ కమిటీ సభ్యులు, స్థల దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ హుండీలను గురువారం తెరిచి లెక్కించారు. దేవాదాయ శాఖ అమలాపురం తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది స్థానికులు ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు 47 రోజులకు గాను 31,29,740 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే స్వామివారి అనుబంధ దేవాలయమైన నీలకంఠేశ్వర స్వామివారి హుండీల ద్వారా 45,084 రూపాయల ఆదాయం వచ్చింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షించగా ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 60% కోతలు పూర్తయ్యాయని రావులపాలెం వ్యవసాయాధికారి బి మీనా తెలిపారు. గురువారం వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు తమ వరి పంటలను యంత్రాల సహాయంతో కోతలు కోయించారు. మరికొంతమంది రైతులు ధాన్యాన్ని ఖాళీ ప్రదేశంలో ఆరబెట్టి రైస్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి ఉప ఎన్నిక గురువారం ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 91.6% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మందకొడిగా సాగి 10 గంటల తర్వాత ఊపందుకుంది. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు.
జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ కాకినాడలోని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తామని వివరించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. మన ఏలూరు జిల్లాలో సుమారు 20 కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 2667 మంది ఓటర్స్ ఈ రోజు ఓటు హక్కును సద్వినియోగపరుచుకుంటారు. దాంట్లో ఈ మన జూనియర్ కాలేజీలో సుమారు 867 ఓట్ల వరకు ఉన్నాయి. ఇదే పెద్ద సెంటర్, ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నటువంటి సెంటర్. జిల్లా వ్యాప్తంగా అంతా ప్రశాంతంగా జరుగుతుంది. అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారులను మనం సూపర్వైజరీ ఆఫీసర్స్ కింద పెట్టి ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజా రవాణా సంస్థ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అలాగే బస్టాండులలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులను నడుపుతామని వివరించారు. సురక్షితంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చగలిగేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోలు, ఇతర స్టేషన్స్ నుంచి కూడా బలమైనటువంటి రవాణా వ్యవస్థగా ఆర్టీసీ సంస్థ అనేది ఉంది. దీన్ని ఏ రకంగా గతంలో ఏంటంటే ప్రైవేట్గా ఉన్నప్పుడు, తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఇటు కార్మికులు, ఇటు రవాణా సంస్థ అభివృద్ధి, ప్రజలకి సమగ్రమైనటువంటి మంచి సర్వీస్ని అందించి వాళ్ళకి బలమైనటువంటి రక్షణతో కూడినటువంటి సర్వీస్ని అందించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే బస్ స్టేషన్లో మరి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు, ఆ వైపుగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఒకసారి పరిశీలన చేసుకొని సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా పరిరక్షించాలి. వాటిలో కూడా మనం రాబోయేటువంటి తరానికి ఒక మంచి వ్యవస్థగా అందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా కూడా కోఆర్డినేషన్గా. ఈ సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వి వరప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తయిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ 93.27% నమోదైన పోలింగ్. సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఆచంట నియోజకవర్గంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఏర్పాట్లను పర్యవేక్షించిన తహసీల్దార్ అశోక్ వర్మ. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేసిన రోటరీ క్లబ్. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో విజయవంతమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రకటించిన ఆర్డీఓ ఖదీబ్ కౌసర్ బాను. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ నరసింహ కిషోర్. ఈ నెల 7వ తేదీన పాఠశాలల మెగా పేరెంట్ టీచర్స్ మీట్, విధి విధానాలపై అధికారులతో చర్చించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది నరసన్నకు 31 లక్షల హుండీ ఆదాయం. ప్రాధాన్యం ఏలూరులో తెలిపిన సంస్థ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.